అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 9వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడడం. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8121599068. వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం, ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఉద్యోగాలలో ఇతరులతో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అనుగ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తెలుగునం, మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. కార్యస్థితి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు పనికిరాదు. జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవడం, అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి సహకారాలు అందినం, మిమ్మల్ని అభిమానించేవారు పెరిగినం, సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన, గౌరవ సత్కార్యాలు అందిన, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వ్యాపారం లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన, వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం
వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందడం, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం, వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందడం, చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం, ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. అదేవిధంగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగడం, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకారమవును. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం, ఉద్యోగమున అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగడం, సంతానం, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందడం, శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.